హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ తెలుగు. సో ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసరికి స్ట్రింగ్స్ కాన్సెప్ట్. ఈ స్ట్రింగ్స్ కాన్సెప్ట్లో మనం అసలు స్ట్రింగ్ అంటే ఏంటి, స్ట్రింగ్ని ఎలా క్రియేట్ చేస్తాం, స్ట్రింగ్ స్లైసింగ్ అంటే ఏంటి, స్ట్రింగ్ లెంత్ ఎలా కనుక్కోవాలి అనే కాన్సెప్ట్ కవర్ చేద్దాం. ఫస్ట్ వన్, స్ట్రింగ్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్ఫాబెట్స్లో సపరేట్ లెటర్స్ ఉంటాయి, ఏ బి సి. ఇవి ఏంటంటే సింగిల్ క్యారెక్టర్స్. ఇలా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని కలిపి ఒక స్ట్రింగ్లా ఫామ్ చేస్తాం. అంటే మన నేమ్, ఎగ్జాంపుల్ మన నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్, ఇది ఒక స్ట్రింగ్. అందులో ఏంటంటే మనకి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి, పిఆర్ఏ అలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అలా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ కాల్డ్ స్ట్రింగ్. అసలు స్ట్రింగ్ని మనం ఎలా క్రియేట్ చేస్తాం, కోడింగ్ లాంగ్వేజ్లో స్ట్రింగ్ని ఎలా క్రియేట్ చేస్తాం. పైథాన్లో మనం నార్మల్గా నెంబర్స్ని, ఇంటీజర్స్ని అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 7.5, అలానే నేమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రసాద్ అని ఇస్తే ఇది స్ట్రింగ్గా తీసుకోదు. ఎందుకంటే స్ట్రింగ్ని ఎప్పుడు మనం సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్లోనే డిక్లేర్ చేయాలి, అప్పుడు దాన్ని స్ట్రింగ్గా తీసుకుంటుంది. ఇప్పుడు స్ట్రింగ్ని క్రియేట్ చేసేటప్పుడు మనకి ఇండెక్సింగ్ అని ఉంటుంది. అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఇండెక్స్, అంటే లొకేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రసాద్, దీనికి ఫస్ట్ స్టార్టింగ్ ఇండెక్స్ వచ్చేసరికి 0, 1, 2, 3, 4, 5. ఈ ఇండెక్సింగ్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ర్యాండమ్గా ఏదైనా క్యారెక్టర్ని యాక్సెస్ చేయాలి అనుకునే టైంలో ఇండెక్సింగ్ అనేది మనకి యూజ్ అవుతుంది. దీనికి రివర్స్ ఇండెక్సింగ్ అనేది కూడా ఉంటుంది. రివర్స్ ఇండెక్సింగ్ అంటే ఇప్పుడు నాకు ఈ క్యారెక్టర్స్ 6 ఉన్నాయి కాబట్టి నేను ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటాను. అలా నాకు నెంబర్ ఆఫ్ 999 వరకు ఉన్నాయి. అప్పుడు నాకు లాస్ట్ క్యారెక్టర్ కావాలి, లేదా లాస్ట్ బట్ 1 క్యారెక్టర్ కావాలి. అలా లాస్ట్ క్యారెక్టర్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయలేము. సో రివర్స్ ఇండెక్సింగ్ అంటే లాస్ట్ ఇండెక్స్ ఏదైతే ఉందో దానికి -1 అలా ముందుకు వస్తుంది. -2, -3, -4, -5 అలా లాస్ట్ నుంచి మైనస్ పెట్టుకుంటూ ముందుకు వస్తాం అనమాట. అప్పుడు రివర్స్ ఇండెక్సింగ్ అనేది అవుతుంది. అసలు ఇండెక్సింగ్ వల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు ప్రసాద్ అనే క్యారెక్టర్ నాకు 5 ఇండెక్స్ వరకు ఉంది కదా. ప్రసాద్ 0, 1, 2, 3, 4, ఓకే 5 ఉంది. ఇప్పుడు నేను ఏంటంటే నాకు ఓన్లీ ఎస్ కావాలి. అప్పుడు ఎస్ ఇండెక్సింగ్ ఏంటిది మనకి 3, నేమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రసాద్ అని. ఇప్పుడు నేను ఓన్లీ ఒక మధ్యలో మిడిల్ క్యారెక్టర్ని యాక్సెస్ చేయాలి. అప్పుడు ప్రింట్ ఆఫ్ నేమ్ ఆఫ్ ఇండెక్స్ ఏంటిది, అది 3. అప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుందంటే ఎస్ అని వస్తుంది. ఎందుకంటే మనకి ఇండెక్స్ 3లో ఏముంది, ఇండెక్స్ 3లో ఎస్ ఉంది. సో ఇండెక్సింగ్ అనేది అలా యూజ్ అవుతుంది. నాకు లాస్ట్ క్యారెక్టర్ కావాలి. ఇప్పుడు నేను లాస్ట్ క్యారెక్టర్ 5 అని ఇవ్వచ్చు. ఫస్ట్ మెథడ్ ప్రింట్, మనకి ఇక్కడ లాస్ట్ క్యారెక్టర్ తెలుసుకున్నాను కాబట్టి డైరెక్ట్ 5 అని ఇస్తే లాస్ట్ క్యారెక్టర్ అనేది ప్రింట్ చేస్తుంది 5. కానీ నాకు లాస్ట్ క్యారెక్టర్ ఏంటో తెలియనప్పుడు ఏం చేస్తానంటే ఎంత ఇండెక్సింగ్ అనేది తెలియదు. ప్రింట్ ఆఫ్ నేమ్ ఆఫ్ -1, అప్పుడు దీనికి అవుట్పుట్ సేమ్ డి వస్తుంది, దీనికి అవుట్పుట్ సేమ్ డి అని వస్తుంది లాస్ట్ క్యారెక్టర్ కాబట్టి. నెక్స్ట్ స్ట్రింగ్ లెంత్కి స్ట్రింగ్ ఇండెక్సింగ్కి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. స్ట్రింగ్ లెంత్ అంటే ఏంటంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, నేమ్లోనే ప్రసాద్లోనే ఎన్ని క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి. దీన్ని ఎలా ప్రింట్ చేస్తాం, ప్రింట్ ఆఫ్ లెంత్ ఆఫ్ నేమ్. దీని అవుట్పుట్ ఏంటి, నార్మల్గా ఇండెక్సింగ్ చూసి 1, 2, 3, 4, 5. ఇప్పుడు దీన్ని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు స్ట్రింగ్ లెంత్ ఏంటంటే 5 అంటారు, కానీ స్ట్రింగ్ లెంత్ అనేది ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 3, 3, 6. అవుట్పుట్ వచ్చేసరికి మనకి 6 అనే ప్రింట్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఎందుకంటే క్యారెక్టర్స్ ఎన్ని క్యారెక్టర్స్, లెంత్ అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఆ స్ట్రింగ్లో అనేది ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ స్లైసింగ్ అంటే స్ట్రింగ్ని ఒక 2 పార్ట్స్గా, నాకు దుర్గా ప్రసాద్ ఈ మధ్యలో ఒక గ్యాప్, ఇది కూడా స్ట్రింగ్ క్యారెక్టర్ కింద తీసుకుంటుంది అండర్స్కోర్ అనేది, ఎందుకంటే అక్కడ డేటా అనేది అలికేట్ అయింది ప్రసాద్, దుర్గా ప్రసాద్. ఇప్పుడు నాకేంటంటే ఓన్లీ ఫస్ట్ 5 క్యారెక్టర్స్ మాత్రమే కావాలి. ఇప్పుడు దీని ఇండెక్సింగ్ ఎంత, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. దీని ఇండెక్సింగ్ ఎంత, 11. ఇండెక్స్ వచ్చేసి 11, 0 to 11 ఉంది. ఇప్పుడు నాకు ఓన్లీ ఫస్ట్
ఫస్ట్ దుర్గా అనేది ప్రింట్ అవ్వాలి. సో నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ ఆఫ్ 0 to 4. ఇక్కడ 4 ఇస్తే ఏమైందంటే ఇది స్టార్టింగ్ ఇండెక్స్ ఎండింగ్ ఇండెక్స్ కదా. ఇప్పుడు ఏమైందంటే మనకి 4 కానీ మనకి దుర్గా అనేది అవుట్పుట్ రాదు, ఎందుకంటే DURG వరకే వస్తుంది. 4 అంటే మన ఎండింగ్ ఇండెక్స్కి ఎంత నెంబర్ అయితే ఇస్తామో, ఇప్పుడు 5 ఇస్తే -1 తీసుకుంది, 4 ఇస్తే -1 అంటే 3 వరకే ప్రింట్ చేస్తుంది. 3 దుర్గా G వరకే మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో మనం ఎండింగ్ ఇండెక్స్ ఎప్పుడు ఒకటి +1గానే ఇవ్వాలి, అంటే ప్లస్ ఎక్స్ట్రా ఒకటే ఇవ్వాలి. అప్పుడు 5 అని ఇచ్చా, 5 అని ఇస్తే ఏమైందంటే దుర్గా అనే అవుట్పుట్ వస్తుంది. ఓకే, దీన్ని స్ట్రింగ్ స్లైసింగ్ అంటాం, అంటే ఒక పార్ట్ వరకే మనం ప్రింట్ చేస్తున్నాం స్ట్రింగ్ని. నెక్స్ట్ ఇప్పుడు నాకు 2 సపరేట్గా ఉన్నాయి, A ఈజ్ ఈక్వల్ టు దుర్గా, B ఈజ్ ఈక్వల్ టు ప్రసాద్. సో నేను రెండింటిని ఒకే దాంట్లో స్ట్రింగ్ని ప్రింట్ చేయాలి. సో దీన్ని స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటాం. ప్రింట్ ఆఫ్ A ప్లస్ B. ఏ స్ట్రింగ్లో ఏముంది? దుర్గా ఉంది. B స్ట్రింగ్లో ఏముంది? సో దుర్గా ప్రసాద్ అంటే 2 స్ట్రింగ్స్ని మనం కన్కాటినేషన్ చేస్తున్నాం. అంటే 2 స్ట్రింగ్స్ని కన్కాటినేషన్ మీన్ రెండింటిని యాడ్ చేసి ప్రింట్ చేస్తున్నాం. సో ఈరోజు మనం స్ట్రింగ్ డెఫినేషన్ చూసాం, నెక్స్ట్ ఎలా డిక్లేర్ చేయాలో చూసాం, స్ట్రింగ్ స్లైసింగ్ చూసాం, స్ట్రింగ్ లెంత్ ఎలా చూసాం, కన్కాటినేషన్ చూసాం. ఇవి స్ట్రింగ్ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్. సో రేపటి వీడియోలో వచ్చేసరికి స్ట్రింగ్ యొక్క ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి, అసలు ఫంక్షన్స్ని ఎలా యూజ్ చేస్తాం, అసలు వాటి వల్ల యూజెస్ ఏంటి అనే కాన్సెప్ట్ చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏం రాయాలి?